సరిగ్గా ఏడాది కిందట అప్పటికి ఆయన ప్రతిపక్ష నేత. 70 ఏళ్లు దాటిన వయసు, మళ్ళీ గెలుస్తారో లేదో తెలియదు. మరోసారి అధికార పార్టీ దూకుడు చూపుతోంది. ఇదే చివరి ప్రయత్నం అన్నట్టు ఆయన అలుపెరగకుండా ప్రజల్లోకి వెళ్తున్నారు. అటు నుంచి స్పందన కూడా అంతే ఉంది. ఇలాంటి సమయంలో విజయం ఎవరిదో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అలాంటి సమయంలోనే జరిగింది ఈ ఘటన. అసలు ఆయన తప్పు చేశారా లేదా అన్నది చూడలేదు. అదే తెలుగు రాష్ట్రాల రాజకీయాలను మార్చేసింది. ఆ అరెస్టు ఆయన వ్యక్తి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సంఘటన జరిగిన తేదీ సెప్టెంబర్ 8, 2023. ఏపీ రాజకీయాలను మలుపు తిప్పిన సంఘటన అప్పటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్టు. ఈ సంఘటన జరిగి ఏడాది పూర్తయింది. ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును ఏపీ సిఐడి నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో అరెస్టు చేసింది నాటి వైసీపీ ప్రభుత్వం. తర్వాత రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. సరిగ్గా అప్పటికి 45 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న ఆయన్ను ఈ ఘటన చాలా బాధించింది. ఈ సంఘటనతోనే టీడీపీ శ్రేణులన్నీ మరింత కసిగా సంఘటితమయ్యాయి. వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగాయి. చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు నంద్యాలలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. నంద్యాల సభలో పాల్గొన్నారు. రాత్రి బస్సుల్లో బస్ చేశారు. తెల్లవారుజామున ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో అరెస్టు చేశారు. ఉదయం 6 గంటల సమయంలో అరెస్ట్ చేసి రోడ్డు మార్గంలో విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. కోర్టు రిమాండ్తో రాజమహేంద్రవరం జైలుకు తీసుకెళ్లారు. చంద్రబాబు అరెస్టు ఘటన ఏపీలో రాజకీయ పునరేకీకరణకు దారితీసింది. అప్పటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందనే అంచనాలు మాత్రమే ఉన్నాయి. బాలకృష్ణ, లోకేష్లతో కలిసి రాజమహేంద్రవరం జైలుకు వెళ్లిన పవన్ టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. జగన్ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు చంద్రబాబు అరెస్ట్ అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. చంద్రబాబు అరెస్టు తెలంగాణలోనూ కొంత ప్రభావితం చేశాయి. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించడాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలక మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. ఇది కూడా కొంత ప్రభావం చూపింది. 2023 సెప్టెంబర్ 8న అరెస్ట్ అయిన చంద్రబాబు 53 రోజులు జైల్లో ఉన్నారు. నేడు అక్టోబర్ 31వ తేదీన మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. తర్వాత ఎన్నికల్లో ఫలితం అందరూ చూసిందే.